ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో పార్టీలు ప్రచారంలో స్పీడ్ పెంచాయి. ఎన్నికల షెడ్యూల్ కి ఒక రోజు ముందు తన అధికారిక నివాసాన్ని ఖాళీ చేయించారని కేంద్రంపై తీవ్ర విమర్శలు చేశారు సీఎం ఆతిషి. అయితే సానుభూతి కోసమే ఆతిషి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని బీజేపీ కౌంటర్ ఇచ్చింది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో అన్ని పార్టీలు ప్రచారాన్ని మరింత వేగవంతం చేశాయి. ఆమ్ ఆద్మీ పార్టీ ప్రచారానికి సంబంధించిన పాటలను విడుదల చేశారు మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. ఢిల్లీ ప్రజలకు సేవ చేసే పార్టీ ఒక్కటే అని, అది ఆమ్ ఆద్మీ పార్టీ అన్నారు కేజ్రీవాల్. బీజేపీతో ఢిల్లీ ప్రజలకు ఒరిగేదేం లేదన్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో త్రిముఖ పోటీ ఉంది. ఆప్ ఒంటరిగానే పోటీ చేస్తోంది. ఆప్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య త్రిముఖ పోటీ ఉంది. 4వసారి విజయం కోసం ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ శ్రమిస్తున్నారు. అయితే బీజేపీ కూడా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ప్రధాని మోదీ స్వయంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీకి సమాజ్వాదీ పార్టీ మద్దతు ప్రకటించింది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ఇండీ కూటమిలోని విభేదాలను మరోసారి తెరపైకి తెచ్చాయి. ఇప్పటికి కూడా కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ ఇండీ కూటమిలోనే ఉన్నాయి. అయినప్పటికీ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో రెండు పార్టీల మధ్య పొత్తు కుదరలేదు. అంతేకాదు, ఎన్నికల ప్రచారంలో ఆప్పై బీజేపీ నేతల కంటే ఎక్కువగా కాంగ్రెస్ నేతలు విమర్శలు చేస్తున్నారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలకు ఒక్కరోజు ముందు తనను అధికారిక నివాసం నుంచి ఖాళీ చేయించారని ఆరోపించారు ఢిల్లీ సీఎం ఆతిషి. आज दिल्ली के चुनाव की घोषणा हुई है और दिल्ली के चुनाव की घोषणा जिस दिन होती है उससे पिछली रात को भारतीय जनता पार्टी की केंद्र सरकार ने मुझे 3 महीने में दूसरी बार उस मुख्यमंत्री आवास से निकालकर बाहर फेंक दिया। चिट्ठी भेजकर मुख्यमंत्री आवास का अलॉटमेंट कैंसिल किया और मुख्यमंत्री आवास एक चुनी हुई सरकार की चुनी हुई मुख्यमंत्री से छीन लिया। అయితే ఆతిషి ఆరోపణలను బీజేపీ తీవ్రంగా ఖండించింది. తన కేటాయించిన నివాసంలో ఆతిషి ఎప్పుడూ లేరని, సానుభూతి కోసం కొత్త డ్రామా మొదలుపెట్టారని మండిపడ్డారు.